దయచేసి పాత్రికేయ మిత్రులతో కూడా నా ప్రార్థన, మొన్న మీకు కొంత అసౌకర్యమైంది, మమ్మల్ని మన్నించండి. ఒక సోదరుడికి కాలుకు ఫ్రాక్చర్ కూడా అయింది, అట్లాగే కొన్ని కెమెరా ట్రైపాడ్లు కూడా ఇరిగినాయని చెప్పారు. తప్పకుండా వారి నష్టాన్ని మేము భర్తీ చేస్తాము. ఆ సోదరుడికి సంబంధించి కూడా మా ఎమ్మెల్యే సంజయ్ గారు, మిగతా మిత్రులు కూడా హాస్పిటల్ కూడా వచ్చారు, ఈశ్వర్ గారు కూడా వచ్చారు, జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ బాధ్యత అంతా కూడా మేమే తీసుకుంటాం. ఎల్లుండి దయచేసి ప్రభుత్వం ఎన్ని చిక్కులు చికాకులు పెట్టినా, ఎంత ఇరిటేట్ చేసే ప్రయత్నం చేసినా, దయచేసి ప్రజలు కూడా, మా కార్యకర్తలు కూడా ఓపికగా దయచేసి సంయమనంతో, మన కార్యక్రమం కాబట్టి మనం మంచిగా విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత జగిత్యాల వేదిక నుండి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారో వినాలని చెప్పి తెలంగాణ రైతులు, తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణలోని మా విద్యార్థి తమ్ముళ్ళు, మా యువకులు, అట్లాగే పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత సంయమనంతో, ఎంత సమన్వయంతో, ఎంత ఓపికతో, ఎంత మరి ఆలోచనాత్మకంగా మనం పోతే అంత మంచిది. కాబట్టి దయచేసి జగిత్యాలలో ఉండే మా ప్రతి సోదరుడు సోదరికి నా ప్రార్థన, ఇది మీ సభ, మీరు మాకు ఆతిథ్యం ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అవసరమైతే జగిత్యాల కార్యకర్తలు ఒక మెట్టు దిగి, చూస్తా ఉన్నా నేను కూడా మొన్నటి నుంచి, మొదటిసారి మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మా రమణన్న, మా వసంతమ్మ,